హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను చెక్కలు ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. చాలా బాగొచ్చాయి. అందులోనే మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి. క్రిస్పీగా కానీ ఉన్నాయి చూడండి. ఎంత ఇది చేసినా కానీ చాలా బాగున్నాయి. పిల్లల స్నాక్స్ బాక్స్కి చాలా బాగుంటుంది. అందుకని చేశాను. ఫస్ట్గా బియ్యం పిండి జల్లించుకోవాలండి. దాంట్లోనే నీట్గా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాక కొన్ని పచ్చి పల్లీలు తీసుకోవాలి. పల్లీలు తీసుకొని దంచుకోవాలి. ఇది కొంచెం అదరా దంచుకుంటే బాగుంటుంది. మనం ఇవి వేస్తే బాగుంటాయి అన్నమాట. నువ్వులు బియ్యం పిండిలోకి, అలాగే సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యం ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టినవి వేసుకోవాలి. అలాగే శనగపప్పు కూడా నానబెట్టినవి వేయాలండి. మార్నింగే నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యము, శనగపప్పు, పల్లీలు ఇంతకుముందు దంచుకున్నాం కదా, మనము క్రష్ చేసుకున్నాం కదా, ఇవి వచ్చేసి మనకి పంటికి తగిలితే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత తింటామో దానికి తగినట్టు వేసుకోవాలండి. అలాగే కారం వేసుకోవాలి. కారం మన స్పైసీనెస్ తగ్గినట్టు వేసుకోవాలి. అన్నీ బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇవి అంటే ఉప్పు కారము అంతా పిండి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడే వెనుకనే కొంచెం బాగా కలుపుకున్నాం అనుకో బాగుంటుంది. అందులోన ఇవి మనం సగ్గుబియ్యము, శనగపప్పు, పల్లీలు అవన్నీ వేసాం కదా, కొంచెం మనం నిప్పట్లు చేసినాం అనుకోండి, అవి తినేటప్పుడు మంచి టేస్టీగా వస్తాయి పంట కింద ఇదైనంత. అలాగే దీంట్లోకి వచ్చేసి ఆయిల్ వేయాలండి. వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి చూడండి, పొంగుతుంది అట్లే. అలా వేసుకుంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి చెక్కలు. బాగా కలిపేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం వేడి వేడి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చన్నీళ్ళ కొద్దీ వేడి నీళ్ళు వేసుకున్నాం అనుకో జిగురు ఎక్కువ ఉంటుంది, నిప్పట్లు విరగవు అనమాట. మనం చన్నీళ్ళు వేసుకుంటే కన్నా విరుగుడు వస్తుందండి అవి. అందుకని వేడి వేడి వాటర్ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. జిగురు బాగుంటుంది, మనకు చెక్కలుగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా కొంచెం కొంచెం కలుపుకొని నేను ఒక గిన్నెలో పక్కన పెట్టేశాను. ఒకటి కవర్ అండి, పెద్ద కవర్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎడ్జెస్. చూసారు కదా, నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కానీ పెట్టేశానండి, వేడి అవుతూ ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పిండి తీసుకోవాలి. మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని కొంచెం ఆయిల్ అంటించుకోవాలి చూడండి. కింద పైన మొత్తం అంటించేసినాం అనుకోండి, దీనిపైన కవర్ ఫోల్డింగ్ చేసేసేయాలి. కవర్ ఇట్లా వేసుకొని నీట్గా తిక్కోవాలండి. మొత్తం మనం ఫస్ట్ హ్యాండ్తో స్మాష్ చేసేసి నీట్గా. ఇప్పుడు చూసారు కదా, చపాతీ ఎలా తిక్కేస్తామో అలా తిక్కేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కొక్కటి అంటే ఆడుకున్నట్టు అనిపిస్తుంది, ఇదైతే పెద్దగా అవుతుంది కదా, చాలా బాగుంటుంది చేయడానికి. కానీ ఈజీగా కూడా అయిపోతుందండి ఇది చేయడం. అందుకని ఇలా చేస్తాను. ఒకటి బాక్స్ మూత కానీ ఒక గ్లాస్ కానీ ఏది ఉన్నా కానీ దాంతో ఇలా చేసుకోవాలి. మంచి రౌండ్ షేప్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఒకటేసారి 10-15 వేసుకోవచ్చు, 4-5 కానీ వేసుకోవచ్చు అండి. అది మనం తీసుకునే సైజ్ బట్టి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కటి అనుకుంటే ఆడుకున్నట్టు ఉంటుందండి, కొంచెం టైం సేవ్ అవుతుంది మనకు. అందుకని ఇలా చేశాను నేను. మీకు యూజ్ అవుతుందని అలాగే చూపిస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నానో అలాగే. చూసారు కదా, పిండి మొత్తం ఇలాగే నీట్గా తీసేసుకోవాలి. రౌండ్గా వస్తాయి మంచిగా. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి తీసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను అన్నీ ఇలాగే 1 by 1 ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకుంటాను. 4-5 అయినాక చూసారు కదా, మంచిగా ఒక 4-5-6 అయిపోయాయి. ఇలా మనం ఒకటేసారి డిప్ చేసుకోవచ్చు, మంచిగా ఒకటేసారి అయిపోతాయి. ఎందుకంటే సింగిల్గా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అందులోన మాకు పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావడము అలా టైం అవుతుందని ఫాస్ట్గా చేసేసాను నేను. చూసారా, మంచిగా ఉంటాయండి. మనం ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసుకుంటే, మనకు ఎలాగో రేషన్ బియ్యం వస్తుంది కదా, రేషన్ బియ్యం పట్టించుకొని వచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే అటు సైడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను, ఇటు సైడు ఇవి అచ్చులు తీస్తూ ఉన్నాను. చూసారు కదా, చాలా బాగా వస్తున్నాయండి ఇవి. అందులోన మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా పిల్లలనే కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటారు. ఎవరికైనా టీ టైం స్నాక్స్లోన ఆ టైంలో తినాలనిపిస్తుంటుంది కదా, ఏదైనా ఇలా చిన్నగా చెక్కలు చెక్లీలు అలా ఏవైనా కానీ చేసుకొని పెడితే మంచిగా అనిపిస్తుందండి. మనం బయట తీసుకొని వచ్చినవి ఎన్ని రావు, ఇవైతే మనకు కొంచెం బాగుంటుంది, చాలా వస్తాయి కాబట్టి. చూసారు కదండి, చాలా బాగా వచ్చాయి నిప్పట్లు. రౌండ్ షేప్ వచ్చాయి చూడండి, వేగుతున్నా కానీ చాలా బాగున్నాయి.
అందులోన మంచిగా నీట్గా కలర్ఫుల్గా వేయించాను నేను. అలాగే తీసి ఒక చిన్న బాక్స్లోకి పెట్టుకుంటున్నాను చల్లారినాక. చాలా వచ్చాయి చూడండి. మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న స్టోర్ బియ్యంతోనే కదా చేసుకునేది. మన పిల్లలకి మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అందులో బయట ఫుడ్డు అన్‌హెల్తీ కదా, మన ఇంట్లో ఫుడ్డే హెల్తీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.